అందరికీ నమస్కారం. ఇటీవల దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రీసిన్ అనే పదం వార్తలో నిలుస్తుంది. ఎందుకు అని మనం చూస్తే మన హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ మరియు ఇతర ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుజరాత్ పోలీసులు. రీసిన్ అంటే ఏమిటి, అది ఎందుకు అంత ప్రమాదకరమైందో ఇప్పుడు తెలుసుకుందాం. రీసిన్ అనే క్యాస్టర్ సీడ్ అంటే మనం సాధారణంగా వాడే ఆముదం గింజలలో దొరికే సహజ రసాయనం, కానీ ఇది అత్యంత విషపూరితం. 1 మిల్లీగ్రామ్ రీసిన్ కూడా మనిషిని చంపగలదంటే ఎంత విషపూరితమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాల ప్రోటీన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దాంతో శరీర అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. అయితే నిపుణులు మాత్రం చెబుతున్నట్లుగా రీసిన్ తయారీ చాలా కఠినమైన ప్రక్రియ. సాధారణంగా ఇది జీవ రసాయన పదార్థాలు లేదా ఉగ్రవాద దాడుల్లో వాడే స్థాయి విష పదార్థం. ప్రపంచవ్యాప్తంగా ఇది బయోలాజికల్ వెపన్గా పరిగణించబడుతుంది. 2003లో లండన్లో, 2013లో అమెరికాలో కూడా రీసిన్ పోస్టల్ ప్యాకేజీలో గుర్తించబడింది. అప్పుడు భారతదేశంలో ఈ పదార్థం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. రీసిన్ మనిషి శరీరంలోకి శ్వాస మరియు తినడం లేదా ఇంజెక్షన్ ద్వారా చేరవచ్చు. దీనివల్ల మొట్టమొదటిగా వాంతులు, విరేచనాలు, జ్వరం వస్తాయి. తర్వాత ఊపిరితిత్తుల నష్టం, కాలే సమస్యలు ఏర్పడి చివరికి మనిషికి మరణం సంభవిస్తుంది. దీనికి ఇంకా సమర్థవంతమైన విష నిరోధక మందు లేదు. ప్రజలకు ఒక ముఖ్య సూచన: ఇలాంటి పదార్థాల గురించి ఆసక్తితో గూగుల్లో వెతికినా, ప్రయత్నాలు చేసినా అది చట్టవిరుద్ధం. రీసిన్ వంటి రసాయనాల వాడకం లేదా నిల్వ భారత యుఏపిఏ చట్టం ప్రకారం తీవ్ర నేరం. మొత్తానికి రీసిన్ అంటే కేవలం రసాయనం కాదు, అది ఒక జీవన మరణ మధ్య తేడా చూపించే విష పదార్థం. మన భద్రతా సంస్థలు జాగ్రత్తగా ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉండగలరు. జాగ్రత్తగా ఉండండి, సమాచారాన్ని పంచుకోండి, ప్రజలలో మరింత అవగాహన పెంచండి. అసలు ఈ విషయం ఎందుకు చర్చలోకి వచ్చింది అంటే, మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే రీసెంట్గా హైదరాబాద్ చెందినటువంటి అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ అనే మన హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా హిందూ దేవాలయాల్లో వాడేటువంటి ప్రసాదంలో కలిపి చంపడానికి, అలాగే ఇది నీటిలో కూడా కలిపి చంపడానికి. ఈ నీటిలో కలిపినప్పుడు దీనికి వాసన, రంగు, రుచి ఏది లేకపోవడం. రీసిన్ కలిపినటువంటి పదార్థాలు తిన్నప్పుడు మనకు ఇలాంటి రంగు, రుచి, వాసన ఏది కూడా మనం గుర్తించలేము. ఇది కలిసిందని కూడా మనకు తెలియదు. సో ప్రజలకు తెలియజేయకపోవడం. దయచేసి ఏమిటంటే, ఈ బయటి ప్రదేశాల్లో అపరిచితులు ఇచ్చే పదార్థాలు ఏవి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. దయచేసి జాగ్రత్త వహించండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్.